హలో ఎవ్రీవన్, నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషనెట్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంతగానో ఇష్టపడి తిని ఆలూ పరాటాని చాలా సింప్లెస్ట్ మెథడ్లో మీకు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులోకి కప్పుల వరకు గోధుమ పిండి అనేది వేసుకోండి. నేను చూపించిన ఈ 2 కప్పుల గోధుమ పిండితో టోటల్గా 9 పరాటాలు అయితే వస్తాయి. సో మీరు ఎక్కువ ప్రిపేర్ చేయదలుచుకున్నా తక్కువ ప్రిపేర్ చేయదలుచుకున్నా పిండి క్వాంటిటీ అనేది దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకుని తీసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుని గోధుమ పిండిని సాల్ట్ని ఒకసారి చేత్తో బాగా కలుపుకోండి. తర్వాత అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొద్ది కొద్దిగా బ్యాచెస్లో యాడ్ చేస్తూ పిండి అనేది మరీ గట్టిగా కాకుండా అలానే మరీ మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోండి. నేను తీసుకున్న 2 కప్పుల గోధుమ పిండికి నాకు 1 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయినాయండి. ఎనీహౌ మనకున్న పిండి టెక్స్చర్ని బట్టి వాటర్ రేషియో అనేది మీకు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ కూడా అవ్వచ్చు ఒక్కొక్కసారి. ఈ ఆలూ పరాటాస్ అనేవి మనకి ఎటువంటి సైడ్ డిష్ లేకుండా యాజ్ ఇట్ ఈస్ సర్వ్ చేసేయచ్చు. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇది ఎన్ని గంటలు గడిచినా కూడా అలా సాఫ్ట్ టెక్స్చర్తోనే ఉంటాయి. సో ఇది ఈజీగా కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీస్కి లేదా ఏదైనా లేజీ ఈవినింగ్ డిన్నర్కి కూడా ప్రిపేర్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేసేయచ్చు. ఇప్పుడు పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసి పిండిని బాగా మర్దన అనేది చేసుకోండి. మనం పిండిని ఎంత బాగా ఒత్తుకుంటాము అనే దాన్ని బట్టే మనకి పరాటాస్ టెక్స్చర్ అనేది ఎంత సాఫ్ట్గా వస్తాయో కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. మీరు పిండి అనేది బాగా నీడింగ్ చేయలేదు అనుకోండి, పరాటాస్ అనేవి చాలా ఫ్లేకీగా అంటే బాగా క్రిస్పీగా అయిపోతాయి. సో బాగా ఒత్తుకోవాలి. ఇలా బాగా ఒక 4 నుంచి 5 నిమిషాలు ఒత్తుకున్న తర్వాత ఈ గిన్నె మీదకి సరిపడా ఒక మూత అనేది పెట్టేసి కనీసం అరగంట పాటైనా నానబెట్టుకోవాలి. సో ఇలా నానిన పిండితో మనకి పరాటాస్ అనేవి సూపర్ సాఫ్ట్గా ఉంటాయి. అందుకే మీకు ఇందాక నేను చెప్పాను ఎన్ని గంటలు గడిచినా కూడా సాఫ్ట్గా ఉంటాయని. సో ఈ రెసిపీ ప్రిపరేషన్లో మెయిన్గా మనకి స్టఫింగ్ కోసం ఆలూ అనేది యూస్ చేసాం. నాట్ ఓన్లీ ఆలూ అండి, పరాటాస్ చాలా రకాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. గోబీ పరాటా చాలా వెరైటీస్ ప్రిపేర్ చేయొచ్చు. సో బేసిక్ ఆలూ పరాటా ఎలా ప్రిపేర్ చేయాలో తెలిస్తే రిమైనింగ్ పరాటాస్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. సో 3 బంగాళదుంపలు మీడియం సైజువి తీసుకుని వాటిని ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసి 5 విజిల్స్ వచ్చే వరకు అంటే పొటాటోస్ బాగా మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకుని పెట్టుకున్నాను. కుక్ చేసుకున్న వీటికి పైన తోలు అనేది తీసి బాగా మెత్తగా మెదుపుకోవాలి. పొటాటో మ్యాషర్ ఆరల్స్ హ్యాండ్తో కూడా బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని బాగా సన్న ముక్కలుగా తరిగింది వాటిని వేసుకున్నాను. అలాగే ఒక బాగా కారం కల పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకున్నాను. మీరు బాగా స్పైసీగా తినడానికి ఇష్టపడితే పచ్చిమిర్చి క్వాంటిటీ అనేది మరికొంచెం పెంచుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని పచ్చిమిర్చిని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కేవలం లో హీట్లోనే కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబిలిటీలో లేని వాళ్ళు ఒక 1/2 టీ స్పూన్ సన్నగా తరిగినటువంటి వెల్లుల్లి తరుగు, 1/2 టీ స్పూన్ అల్లం తురుము వేసుకోవచ్చు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయే వరకు కేవలం లో హీట్లోనే కుక్ చేసుకోండి. తర్వాత ఇందులోకి కొన్ని కరివేపాకులు కూడా వేస్తున్నాను. మనం తీసుకున్న 2 కప్పుల గోధుమ పిండికి 3 బంగాళదుంపలు మీడియం సైజు అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్టఫింగ్ అనేది. సో స్టఫింగ్ మరి ఎక్కువ పెట్టేసుకున్నా కూడా ఒక్కొక్కసారి అది బయటకు వచ్చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంటే పిండి అనేది బాగా ఎక్కువ ఇది అవ్వకుండా బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయిన తర్వాత ఇందాక మనం మెదుపుకున్నటువంటి బంగాళదుంప మిశ్రమం మొత్తాన్ని ఇందులోకి వేసి కేవలం లో హీట్లోనే మనం కుక్ చేసుకోవాలి. సో చాలామంది ఏం చేస్తారంటే బంగాళదుంపల్లోకి డైరెక్ట్గా ఈ ఆనియన్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసేస్తారు. అలా వేసేసి స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేస్తారు కుక్ చేయకుండా. సో అలా చేయటం కంటే కూడా ఇలా ఒకసారి కుక్ చేసుకుంటే కొంచెం సేపు పొటాటోస్లో ఉన్న ఎక్స్ట్రా మాయిశ్చర్ మొత్తం కూడా డ్రై అప్ అయిపోయి మనకు ఆ స్టఫింగ్ అనేది పచ్చిదనం లేకుండా తినేటప్పుడు చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఇలా కుక్ చేయడం జరిగింది. సో మీకు షార్టేజ్ ఆఫ్ టైం ఉంటే డైరెక్ట్గా స్టఫింగ్ ప్రిపేర్ చేసి పరాటాస్ రెడీ చేసుకోండి. బట్ టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలా కుక్ చేసుకున్న పరాటా స్టఫింగ్ని యూస్ చేయండి. రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి. కారం వేసేటప్పుడు స్టార్టింగ్లో పచ్చిమిర్చి వేసాము, అలాగే తర్వాత గరం మసాలా పౌడర్ వేస్తాము అన్న విషయం దృష్టిలో ఉంచుకుని కారం అనేది వేసుకోండి. గరం మసాలా పౌడర్ అవైలబిలిటీలో లేకపోతే ఆ ప్లేస్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఈ స్పైసెస్ అన్నిటిని కూడా పొటాటో మిక్చర్తో బాగా కలుపుకుని మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుని ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసే ముందు 2 టీ స్పూన్ల నిమ్మకాయ రసం అనేది వేసుకుని బాగా కలుపుకోవాలి. సో నిమ్మకాయ రసం వేసాక ఇమీడియట్గా ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి అప్పుడు మాత్రమే కలుపుకోండి. నిమ్మకాయ రసం అవైలబిలిటీలో లేకపోతే ఆ ప్లేస్లో మీరు డ్రై మ్యాంగో పౌడర్ అంటే ఆమ్చూర్ పౌడర్ అంటాం కదా, అది కూడా వేసుకోవచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ పొటాటో మిశ్రమాన్ని కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆరబెట్టుకోండి. మీన్ వైల్ మనం నానబెట్టుకున్నటువంటి గోధుమ పిండి అనేది బాగా నానిపోయి ఉంటుంది.
సో ఇప్పుడు పిండిని మరొక 2-3 నిమిషాల పాటు బాగా మర్దనలాగా చేసుకోండి. సో ఇలా నీడింగ్ చేసుకోవటం వల్ల మనకి పరాటాస్ అనేవి సూపర్ సాఫ్ట్‌గా వస్తాయండి. తిన్న కొద్దీ తినాలనిపించేలా ఉంటాయి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఈక్వల్ సైజ్ బాల్స్ లాగా డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ బాల్‌ని వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం ఫ్లాటెన్‌గా చేసుకోండి. మరీ పెద్ద సైజ్ బాల్స్ చేయొద్దు. అలా అని మరీ చిన్న సైజ్ బాల్స్ కూడా చేయొద్దు. మీడియం సైజ్ అంటే మీడియం కంటే కొంచెం ఎక్కువ ఉండే బాల్ సైజ్ తీసుకోండి. మీరు తీసుకున్న గోధుమ పిండి బాల్ కంటే సగం క్వాంటిటీ తక్కువగా పొటాటో బాల్ అనేది తీసుకోండి. పొటాటో మిశ్రమం నుంచి తీసుకుని బాల్ లాగా తీసుకోండి. సో ఆ పొటాటో మిశ్రమాన్ని ఈ ఫ్లాట్‌గా చేసుకున్న గోధుమ పిండి మిశ్రమంలోకి పెట్టి వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు అన్ని సైడ్స్ కార్నర్స్ కూడా సీలింగ్ అనేది చేసేయండి. సో సీలింగ్ చేసేసాక ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే దాన్ని రిమూవ్ చేసి ఇందాక మనం పిండి ముద్ద కలుపుకున్న గిన్నెలోకి వేసేయండి. రిమైనింగ్ పిండితో కలిపి అది నెక్స్ట్ పరోటాస్ ప్రిపేర్ చేసినప్పుడు యూస్ చేయొచ్చు. ఇప్పుడు పైనుంచి కొద్దిగా గోధుమ పిండిని డస్టింగ్ చేసుకుంటూ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు పరాటాస్ అనేవి ఇలా ఒత్తుకోవాలి. మరీ మందంగా ఒత్తుకోకూడదు. అలా అని మరీ పలుచగా కూడా ఒత్తుకోకూడదు. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. అందులోకి ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ పరాటా అనేది వేసేయండి. హై హీట్‌లోనే ఒక సైడ్ లైట్‌గా కుక్ అయిన తర్వాత అదర్ సైడ్‌కి ఫ్లిప్ చేసుకోండి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ కానీ లేదా ఘీ కానీ వేసుకోవచ్చు. సో ఇటు సైడ్ కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదర్ సైడ్ కూడా ఫ్లిప్ చేసి కొన్ని సెకండ్స్ ఉంచి అటు సైడ్ కూడా ఆయిల్ ఆరల్స్ నెయ్యి అనేది అప్లై చేసుకోండి. మీరు కావాలి అనుకుంటే ఈ పరాటాస్‌ని బటర్‌తో కూడా కాల్చుకోవచ్చు. సో మీకు ఏ ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఆ ఫ్లేవర్‌తో మీరు కాల్చుకోవచ్చు. సో 2 సైడ్స్ ఫ్రై అయిపోయిన ఈ పరాటాస్‌ని ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఈ పరాటాస్‌కి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎటువంటి సైడ్ డిష్ అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్ తినేయొచ్చు. చాలా చాలా బాగుంటాయి. చాలా హెల్తీ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి వీడియో లింక్ ఫార్వర్డ్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి.